ఒక పర్మిషన్స్ లేవు. హనుమకొండలో కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వివిధ కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించాయి. ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ర్యాలీ ప్రారంభించి 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కుల సాధన కోసం ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, వారి సంక్షేమం ముఖ్యమన్నారు. మనందరం కూడా సాధించుకునే వరకు పోరాటం చేయాలి. దానికి నా పూర్తి మద్దతు ఉంటా, నేను ముందుంటాను మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ చట్టాలను రద్దు చేసే వరకు ఈ ఉద్యమం వరంగల్ నుంచే ప్రారంభించినట్టు విధంగా ఈ యొక్క మంట దేశవ్యాప్తంగా అంటుకోవాలి. ఇది మనని స్ఫూర్తిగా తీసుకొని పోవాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే ఇప్పుడు కనుక ఈ నిర్ణయాలు తీసుకోకపోతే, ఉదాహరణకు ఉపాధి హామీ చూడండి, ఎంత స్వేచ్ఛ ఉండేది. అలాంటి దానిని 40% రాష్ట్ర ప్రభుత్వం అంటాడు, లేదంటే కేంద్ర ప్రభుత్వం అంటాడు. మనం కట్టే రూపాయలు పావుల ఇస్తున్నాడు మనకు. ఆయన చేసేదేమున్నది? అందులో అన్ని మన మీద భారం వేసాక ఆయన చేసేదేమున్నది? ఈ యొక్క నిర్ణయం తీసుకొని ధర్నా చేయడం జరుగుతున్నది. తప్పకుండా నేను అసెంబ్లీలో దీని గురించి సమయం తీసుకొని తప్పకుండా మీరు వినే విధంగా, రాష్ట్ర ప్రజలు వినే విధంగా మాట్లాడతారని చెప్పి మనవి చేస్తున్నాను. అంతేకాకుండా మీరు అందరు కలిసి ఇక్కడున్న ప్రతి సంఘంలో ప్రతి పార్టీ నుంచి ఏ నిర్ణయం తీసుకున్నా దానికి ముందు ఉండి నా వంతు బాధ్యతగా ఒక అడుగు ముందుకుండి ఎమ్మెల్యేగా ముందుకు నడుపుతానని చెప్పి మనం చేస్తున్నాను. అంతేకాకుండా నా వంతుగా ఈ యొక్క కార్యక్రమాలు తదుపరి ముందుకు తీసుకుపోయడానికి నా వంతు బాధ్యతగా కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు